అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందని మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సంకటహర చతుర్థి సంపూర్ణ పూజా విధానము, ముడుపు ఎలా కట్టాలి, ఉదయం పూట పూజ, సాయంత్రం పూజ, ఉపవాసము, నైవేద్యము ఏమి పఠించాలి, చంద్రునికి ఆర్ఘ్యం ఎలా ఇవ్వాలి, వ్రత కథ, పూజ అయిన తర్వాత పూజలోవి అన్నీ ఏమి చేయాలి, ఇలా ఎన్నో విశేషాలతో ఈ వీడియో ఉంది ఫ్రెండ్స్. లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. ఈ నెలలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చింది, తిది, చంద్రోదయ సమయము, ఈ నెలలో సంకటహర చతుర్థి విశిష్టత నేను చేసిన వీడియో డిస్క్రిప్షన్లో ఉంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. మానవులను కష్టాల నుండి గట్టెక్కించేదే ఈ సంకటహర చతుర్థి వ్రతం. మనిషి అన్నాక కష్టాలు లేని వారు ఎవరూ ఉండరు. కష్టాలు అంటే ఉద్యోగం కోసం, చదువు కోసం, వ్యాపారం, ధనం కోసం, అభివృద్ధి, సంతానం కోసం, ఇలా ఎటువంటి అంటే ఒక కొలిక్కి రాని ఎటువంటి కష్టాలనైనా సరే గట్టెక్కించే వ్రతము ఈ సంకటహర చతుర్థి వ్రతము. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైంది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి. ప్రతి సంవత్సరము కూడా అమావాస్య తర్వాత వచ్చే చవితిని వరద చతుర్థిగా, వినాయక చవితి రోజు మనము వినాయక వ్రతంగా చేసుకుంటామన్నమాట. రెండవది పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతంగా మనము ప్రతి నెల కూడా ఆలంబనగా చేసుకుంటూ ఉంటాము. ఉన్న సంకటములనన్నీ తొలగించే సంకటహర చతుర్థిగా జరుపుకుంటాము. వ్రతము కూడా కొన్ని చిన్న చిన్న మార్పులు వాళ్ళ పెద్దవాళ్ళ ఆచారాన్ని బట్టి ప్రాంతాల వారీగా కూడా కొన్ని మారుతూ ఉంటాయి. ఒకవేళ సంకటహర చతుర్థి మంగళవారం రోజు కలిసి వస్తే గనక దానిని అంగారక సంకటహర చతుర్థిగా జరుపుకుంటాము. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినముగా చేసుకుంటాము. రోజు సంకటహర చతుర్థి వ్రతం చేసుకోవడం వలన మన జాతకంలో ఉన్న కుజదోషాలు, సర్పదోషాలు ఇవన్నీ తొలగడంతో పాటుగా మనం అనుకున్న పనుల్లో అన్న కష్టాలు, సంకటాలన్నీ కూడా తొలగి గణనాథుని అనుగ్రహంతో పాటు ఆ అంగారకుని అనుగ్రహం కూడా కలుగుతుంది. ప్రతి నెల కూడా కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో చవితి వస్తుంది కదా, ఆ రోజున మనం సంకటహర చతుర్థి వ్రతం చేసుకుంటాము. అదే ప్రదోషకాల సమయమునకు అంటే సూర్యాస్తమయ సమయంలో మనకి చంద్రోదయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకటహర చవితిగా మనము చేసుకుంటాము. అయితే 2 రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం అనేది ఎక్కువగా ఉండదు. ఒకవేళ అలా ఎప్పుడైనా ఉంటే మనకి 2వ రోజున మనము సంకటహర చతుర్థి వ్రతం చేసుకుంటాము. సంకటహర చతుర్థి వ్రతం ఎలా చేసుకోవాలో చూద్దాము ఫ్రెండ్స్. ఈరోజు ఉదయాన్నే లెగిసి ఇల్లు శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంటి ముంగట చక్కగా ముగ్గు పెట్టుకొని గడపకు చక్కగా పసుపు కుంకుమలు రాసుకొని అలంకరించుకోవాలి. ఎందుకంటే మనం చేసుకునేది వ్రతము. ఇలా ఏమన్నా శుభకార్యాలు చేసుకుంటున్నా మనం ఇంటి ముంగట కలకల్లాడుతూ ఉంటే మనకి ఆ గణనాథుని అనుగ్రహంతో పాటు లక్ష్మీ అమ్మవారు కూడా మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటారట. చక్కగా ఆడవాళ్ళు, పెళ్ళైన ఆడవాళ్ళు చేసుకుంటుంటే మాత్రం చక్కగా తాలికి పసుపు కుంకుమ పెట్టుకొని, కాళ్ళకి పసుపు రాసుకొని, చేతి నిండా చక్కగా గాజులు వేసుకొని, నుదుటిన కుంకుమ పెట్టుకొని, చక్కగా చీర కట్టుకొని నిండుగా చేసుకుంటే మంచిదండి. మనం పూజ ఎక్కడ చేయాలనుకుంటున్నామో అక్కడ పూజా రూమ్లో, లేదు అంటే ఈశాన్యం మూల ఎక్కడైనా చేయాలనుకుంటున్నామో అక్కడ చక్కగా అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని, పీఠం పైన కూడా అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని ఎర్రని వస్త్రం పరుచుకోవాలి. ఇప్పుడు గణనాథుని ఫోటో పెట్టుకోవాలి. ఫోటో ఉంటే ఫోటో, విగ్రహం ఉంటే విగ్రహము, అలా ఏమీ లేకపోయినా కూడా పసుపు గణపతిని చేసి పెట్టుకోవాలి. ఇళ్ళలో మనకి లక్ష్మీ అమ్మవారు, సరస్వతి అమ్మవారు, ఆ గణపతి కలిసిన ఫోటో ఉంటుంది కదండి, ఆ ఫోటో పెట్టుకొని చక్కగా చేసుకోవచ్చు. అయితే ఎన్ని ఫోటోలు ఏమీ ఉన్నా కూడానండి పసుపు గణపతి తప్పకుండా పెట్టుకోవాలండి. ఈ పూజకి శుభప్రదం కూడా. ముందుగా మనము పసుపు గణనాథుని పూజించిన తర్వాతనే మనము గణపతిని పూజించాలట. చక్కగా పువ్వులతోటి అలంకరించుకోండి. పసుపు గణపతిని మాత్రం తమలపాకు మీద పెట్టుకోవాలండి. అయితే మనము పూజ చేసుకునేటప్పుడు మాత్రమే పసుపు గణపతిని చేసుకోవాలి, ముందుగానే చేసి పెట్టుకోకూడదు. దీపానికి అన్నీ సిద్ధం చేసుకోవాలి. నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ, లేదు అనుకుంటే కొబ్బరి నూనె అయినా వాడుకోవచ్చు. దీపానికి అన్నీ సిద్ధం చేసుకొని దీపానికి కూడా మనము బొట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనము దీపం వెలిగించుకొని శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ముందుగా మనము దీపం వెలిగించుకున్న తర్వాత తాంబూలం పెట్టుకొని స్వామివారి దగ్గర నమస్కరించుకొని మనం ఎన్ని నెలలు చేయాలనుకుంటున్నామో 3, 5, 9, 11, 21 లేదా కొంతమంది ఎప్పటికీ సంకటహర చతుర్థి చేస్తాము అని అలా ఎలా అనుకుంటే అట్లా సంకల్పం చెప్పుకోవాలి. మనము పూజ చేసుకున్న దగ్గర ఆ దేవుని ముందే ఎర్రని వస్త్రం అంటే కొత్తది ఎర్రని బ్లౌజ్ పీస్ కానీ ఏదన్నా వస్త్రం కానీ పరుచుకొని అందులో కొంచెము పసుపు కుంకుమ వేసి 3 గుప్పిళ్ళతోటి మంచి బియ్యం వేయాలండి. ఎందుకంటే పాడైపోకుండా 3 గుప్పిళ్ళ బియ్యం పోసి
ఎండు ఖర్జూరాలు 2 ఒక్కలు, దక్షిణగా 11, 21, 51, 101 ఇలా మన స్తోమతను బట్టి ఎంతైనా పెట్టుకోవచ్చండి. మన మనసులో ఎన్ని నెలలు అనుకుంటున్నామో సంకల్పం చెప్పుకొని మన కోరిక ఏమిటో చెప్పుకుంటూ ముడుపు కట్టాలండి. ఆ ముడుపు కట్టేటప్పుడు మనం ఆ టైంలో ఎవరితోటి మాట్లాడకూడదు, ఏమి ఆలోచన లేకుండా ఆ గణనాథుని మనసులో తలుచుకుంటూ లేదా ఓం గం గణపతి ఏ నమః అని అనుకుంటూ ఓం సంకష్టహర గణపతి ఏ నమః అని కానీ అనుకుంటూ ముడుపు కట్టుకోవాలి. ఈ ముడుపుకి కట్టుకున్న తర్వాత గంధము, కుంకుమ, పువ్వులు పెట్టి దేవుని ముందు పెట్టుకోవాలి. అయితే ఈ ముడుపుని మనం ఎన్ని నెలలు చేయాలి అనుకుంటున్నామో అన్ని నెలలు అయిన తర్వాత ఆఖరి నెలలో సాయంత్రం ముడుపు విప్పి ప్రసాదం చేయాలి. లేదా పొద్దున ముడుపు కట్టి సాయంత్రం నైవేద్యం చేసి పెట్టి ఎన్ని నెలలు అయితే అన్ని నెలలు అలాగే పొద్దున కట్టి సాయంత్రం నైవేద్యం పెట్టుకోవాలి. నేనైతే ఎప్పుడూ కూడానండి ఎన్ని నెలలు అనుకుంటానో అన్ని నెలలు అయిన తర్వాతనే ముడుపు విప్పి చేస్తాను ఫ్రెండ్స్. ఈ ముడుపు అనేది పొద్దున కట్టి సాయంత్రము చేస్తే మాత్రం ముడుపులోనే మనము ఆకులు పెట్టుకోవాలి. మళ్ళీ మనము ఆకులు పెట్టుకున్న తర్వాత ముడుపు పైన కూడా గరిక పెట్టుకోవాలి. ముడుపుకు కూడా పూజ చేసుకోవాలి. నెలలు అయితే మాత్రము ప్లేట్లో ఆకులు ఒక్క పెట్టి ముడుపు పైన పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆకులు ఉంటే ఆ తడికి కానీ కొంచెం బియ్యం పాడైపోకుండా ఉండడం కోసం ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు కలశం పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళైతే కలశం పెట్టుకోవచ్చు. నైవేద్యంగా ఆ గణపతికి ఇష్టమైన నైవేద్యాలు కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు ఇంకా మీ శక్తి కొలది ఎన్నైనా చేసి పెట్టొచ్చండి. ఇంకా ఎన్ని చెయ్యలేము అనుకున్నా అటుకులు, బెల్లము అయినా మనస్ఫూర్తిగా పెట్టి చేసుకోవచ్చు. సంకటహర చతుర్థి శనివారం రోజు వస్తే కనుక నువ్వుల నూనెతో దీపారాజన చేసి నువ్వుల ఉండలు నైవేద్యంగా పెడితే మనకున్న దోషాలు తొలగిపోతాయి. జామపండు పెడితే మనకి అంత శుభం కలుగుతుంది. ఎందుకంటే స్వామివారికి జామపండు చాలా ఇష్టము. ఇంకా ఏమి పెడితే ఏమి ఫలితం కలుగుతున్నది అనేది నేను చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, విజిట్ చేయండి. ఇప్పుడు చక్కగా షోడశోపచార పూజ చేసుకోవాలి. రోజు ఎర్రటి అక్షింతలతోటి చేయాలండి. స్వామివారికి ఎరుపు రంగు అంటే ఇష్టము. ఎర్రని పువ్వులు ఇంకా మందార పువ్వులు గనక దొరికితే మందార పువ్వులు పెడితే అసలు పుణ్యం చాలా కలుగుతుందని చెప్తారు. షోడశోపచార పూజ చేసుకొని ఆర్ఘ్యం, పాద్యాదులు, ఎర్రటి అక్షింతలు, గంధముతో చక్కగా పూజ చేసుకోవాలి. ఇంత పూజ చేయలేము అనుకున్న వాళ్ళు గంధము, అక్షింతలు, పువ్వులు సమర్పించి పూజ చేసుకోవచ్చు. తర్వాత చక్కగా అష్టోత్తర శతనామ పూజ చదువుతూ గరికెను మరియు అక్షింతలు, పువ్వులతోటి చేసుకోవాలి. ఆ గణనాథునికి గరిక అంటే చాలా ప్రీతి. గరిక అనేది పూజలో లేకపోతే సంపూర్ణం కాదు అని కూడా చెప్తారు. స్వామివారి 16 నామాలు 21 నామాలతోటి గనక గరిక పెట్టి పూజిస్తే మనం అనుకున్నవన్నీ కూడా శీఘ్రమే నెరవేరుతాయి. ఆ నామాలు కానీ గణేశ స్తోత్రము ఇవన్నీ అర్థము నేను చేసిన వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. స్తోత్రము ఇవన్నీ అయిన తర్వాత ఈరోజు తప్పకుండా ఉన్నది చదువుకోవాల్సింది సంకటనాశన గణేశ స్తోత్రము. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకోవచ్చు. 1, 3, 5, 9, 11 ఇలా ఎన్నిసార్లు అయినా చదువుకోవచ్చు. సంకటనాశన గణేశ స్తోత్రం మనకు లలిత సహస్రనామ బుక్కులో, సంకటహర చతుర్థి వ్రతం బుక్కులో, లేదు మనకి ఏ బుక్స్లో అయినా ఉంటుంది. లేదు అంటే యూట్యూబ్లో వింటా కానీ గూగుల్లో అయితే మనకి కూడా ఉంటుంది. చక్కగా చూస్తూ కూడా చేసుకోవచ్చు. సంకటనాశన గణేశ స్తోత్రం చదువుతూ గరిక సమర్పిస్తే మంచిది. అంతా చదవలేము అనుకున్న వాళ్ళు ఓం ఘం గణపతి ఏ నమః అని 108 సార్లు చదువుతూ అక్షింతలు, పువ్వులు, గరిక సమర్పించవచ్చు. ఈరోజు తప్పకుండా మనము ఓం సంకటహర గణపతి ఏ నమః అని తప్పకుండా ఆ స్వామివారిని పూజించాలండి. ఇప్పుడు ధూపదీప నైవేద్యాలు సమర్పించుకోవాలి. స్వామివారికి ధూపము అన్నీ చక్కగా వేసుకొని పూజ చేసుకోవాలి. ఇప్పుడు చక్కగా కొబ్బరికాయ కొట్టుకొని స్వామివారికి హారతి ఇస్తూ హారతి పాట పాడుకోవాలి. స్వామివారి ఒకవేళ హారతి పాట రాకపోయినా స్వామివారికి సంబంధించిన ఏవైనా చదువుకుంటూ పాడుకోవచ్చు. మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు శుభమంగళమణి పాడరే మన గణనాథునకు ముత్యాల హారతులు ముదితలివ్వరే మూషికా వాహనునికి ముచ్చటతోను. చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, తప్పకుండా ఈరోజు 5 ఒత్తులతోటి దీపారాజన శ్రేష్టం. హారతి ఇచ్చుకొని ఇంట్లో అందరూ కూడా హారతి తీసుకోవాలి. హారతి అయిన తర్వాత ఇంట్లో అందరూ హారతి తీసుకొని మనం కూడా హారతి తీసుకోవాలి. ఇప్పుడు మనము ఆఖరికి పూజ అయిన తర్వాత క్షమామంత్రంగా అంటే స్వామి నేను తెలిసి కానీ తెలియక కానీ పూజలో ఏమైనా పొరపాట్లు చేస్తే క్షమించమని నమస్కరించుకోవాలి.
వీటితో మనకి ఉదయం పూజ సంపూర్ణమవుతుంది. పూజ అయినాక దగ్గరలో ఉన్న ఆలయానికి కుదిరితే వెళ్ళి 3, 5, 21 ప్రదక్షిణ చేసి అక్కడ మనం అర్చన గరికతోటి చేపించుకున్నా కూడా మంచిదండి. స్వామివారికి ప్రదక్షిణలు అంటే ఇష్టము, అందుకని గుడికి వెళ్ళలేకపోయినా కూడా మనం ఇంట్లో తప్పకుండా ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకోవాలి. ఆలయాలలో కూడా సంకటహర చతుర్థి వ్రతాలు చేస్తారు, అక్కడైనా చేయించుకోవచ్చు ఇంట్లో చేయలేము అనుకున్న వాళ్ళు. సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండాలండి. ఉండలేము అనుకున్న వాళ్ళు వండినవి కాకుండా పండ్లు తీసుకోవచ్చు, ఉడికించినవి మాత్రం తీసుకోకూడదు. రోజు అంతా కూడా ఎవరిని తిట్టకూడదు, చెడు పనులు చేయకూడదు. ఉపవాసం ఉండేసి ఏదో ఎలాంటి పనులు పడితే అలా చేయకోకుండా చక్కగా ఆ గణనాథుని స్మరణలో ఉండాలన్నమాట. మరలా సాయంత్రము సూర్యాస్తమయం అయిన తర్వాత చక్కగా తలస్నానం చేసి, ఒకవేళ ముడుపు అనేది ఆ రోజే విప్పి చేయాలనుకున్న వాళ్ళు ప్రసాదం చేసి పెట్టాలి. లేదు లాస్ట్లో అనుకున్న వాళ్ళు ఆ ముడుపుని అట్లాగే ఉంచి ఏదైనా నైవేద్యం చేసి స్వామివారికి పెట్టుకోవాలి. నైవేద్యంగా మనం ముడుపు కట్టిన దాంతో మనము చేయాల్సింది ఏంటంటే చక్కెర పొంగలి లేదా కుడుములు, 21 కుడుములు అట్లా 2 రకాలుగా కూడా చేసి పెట్టవచ్చు. నైవేద్యము సమర్పించి యథావిధిగా పూజ చేసి మనము దీపాలు వెలిగించుకొని మళ్ళా యథావిధిగా పూజ చేసుకోవాలి. యథావిధిగా పూజ చేసుకొని ఈరోజు తప్పకుండా వ్రత కథ చదువుకోవాలి. ఆ వ్రత కథ ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ఆ వ్రత కథ అయిన తర్వాత కుదిరితే మళ్ళా కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. పూర్వం ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృగుండి అంటే వినాయకుని యొక్క గొప్ప భక్తుడు అనమాట అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా గర్సేన్ అనే ఒక రాజు యొక్క రాజ్యం దాటే సమయంలో అనేక పాపాలు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం వైపు దృష్టి అంటే ఆ విమానాన్ని చూస్తాడనమాట అతని దృష్టితోటి. అంటే నరదృష్టి ఎంత ఇదో చూశారు కదా, అతని దృష్టి సోకగానే ఆ విమానం చట్టుక్కున్న భూమిపై అర్ధాంతరంగా ఆగిపోతుందన్నమాట. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడసాగాడు. అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనై మహారాజు ఆనందంతో నమస్కరిస్తాడు. వెళ్ళి ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆగిందో కారణం అడుగుతాడు. ఇప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకే విమానం మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగిందని చెప్తాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడగగా వినయంగా అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేస్తారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్తాడు సైనికులతోటి. అప్పుడు రాజు వెళ్ళి అలాంటి వ్యక్తి ఎవరైనా దొరుకుతారేమో తీసుకురమ్మని పంపుతాడు. అప్పుడు సైనికులంతా కలిసి రాజ్యం మొత్తం తిరుగుతారు. అయితే ఎవ్వరు వాళ్ళకి దొరకరనమాట. కూడా వాళ్ళు ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోతారా అని వెతుకుతూ ఉంటారు. దురదృష్టవశాత్తు వాళ్ళకి అలా ఎవరూ దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళడం కనబడుతుంది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన ఆ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నిస్తారు. మనకి గణేష దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉండి తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయ సమయాన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన్ని నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది. ఆమె ఈరోజు మరణించిందని చెప్తారు. అంతేకాక ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవడము మరణానంతరం తథ్యమని చెప్తారు. గణేషుని దూతను అప్పుడు సైనికులు ఎంతో బతిమాలతారు ఆ స్త్రీ మృతదేహాన్ని ఇవ్వమని, ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని. అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్తారు. ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేష దూతలు అంగీకరించలేదు. ఆమె దేహంపై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగిస్తుంది. మృతదేహం పుణ్యఫలం పొందింది కావడం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దానివలన ఇంద్రుని విమానం బయలుదేరుతుంది. ఈ కథ మనకి సంకటహర చతుర్థి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకటహర చవితి, ఉపవాసం మొదలైన విషయాలను తెలుపుతున్నది. ఈ కథలో అర్థం, నరదృష్టి తగిలితే ఎంతటి గొప్పదైనా సరే కింద పడిపోతుంది. అలాగే ఎంతటి పాపాలు చేసిన వారికైనా ఈ వ్రతం చేస్తే వారి చేతి గాలి సోకినా సరే అవి మళ్ళీ బాగుపడతాయి అని తెలుస్తుంది. గొప్ప మహత్యం ఉంది ఈ వ్రతంలో. మనం ఆడంబరాలు కాదండి, మనము కొన్ని పద్ధతులు పాటించి భక్తి శ్రద్ధలతోటి చేస్తే చాలు. వ్రత కథ చదువుకున్న తర్వాత అక్షింతలు స్వామివారి దగ్గర వేయాలి. మనము తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చుకున్న తర్వాత అందరూ హారతి తీసుకొని స్వామివారి దగ్గర అక్షింతలు తీసుకొని మనం వేసుకొని ఇంట్లో అందరూ కూడా వేసుకోవాలి. ఈరోజు మనం ఈ సంకటహర చతుర్థి వ్రతం అయిన తర్వాత తప్పకుండా మనం చేయవలసింది చంద్రునికి ఆర్ఘ్యం ఇవ్వాలి. చంద్ర దర్శనం అయ్యి చంద్రునికి ఆర్ఘ్యం ఇచ్చిన తర్వాతనే ఉపవాసం విడిచి పూజించాలి. ఇలా చేస్తేనే మనకి సంకటహర చతుర్థి చేసిన పూజా ఫలితం పూర్తిగా దక్కుతుంది.
ఇత్తడి భగవానుడికి వెండి అంటే చాలా ప్రీతి. ఇత్తడి, రాగి చెంబు లేదా వెండిది మనము తీసుకొని అందులో నీరు పోసుకొని అందులో పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పువ్వు పెట్టుకోవాలి. ఇలా వేసుకుంటే చాలా మంచిది. 5 రకాలు, లేదు అంటే ఓన్లీ వాటర్ తోటి కూడా ఆర్గ్యం ఇవ్వవచ్చు. ఆ నీటిని చంద్రభగవానుడికి చూపించి నమస్కరించుకొని, ఓ చంద్రభగవానుడా, నేను చేసుకుంటున్న ఈ వ్రతంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా సవ్యంగా జరిగేట్టు చూడమని చెప్పి నమస్కరించుకోవాలన్నమాట. నమస్కరించుకొని ఆ నీటిని పచ్చని చెట్టు లేదు అంటే ప్లేట్లో కానీ ఆ నీటిని 3 సార్లు వదులుతూ ఓం చంద్రాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చంద్రాయ నమః అని 3 సార్లు అనుకుంటూ ఆ నీటిని విడవాలి. నీటిని ఎక్కడ పడితే అక్కడ పోసి అవి మనం తొక్కకూడదండి. చంద్రభగవానుడికి మనం మనస్ఫూర్తిగా తృప్తిగా చేసుకోవాలి, టైం ఉంది అనుకుంటే గనక దీపం పెట్టి ఎలా చేసుకోవాలి అనేది నేను అప్లోడ్ చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్. అది డిస్క్రిప్షన్లో, ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. మనకి చంద్రోదయ సమయం ఒక్కొక్కసారి లేట్ అవుతుంది, చంద్రభగవానుడు కనిపించడు. అటువంటప్పుడు ఆకాశంలో నక్షత్రాలను చూసి మనము నమస్కరించుకొని ఆర్ఘ్యం విడవచ్చు. లేదు నక్షత్ర దర్శనం కూడా కాకపోతే మనము ఆకాశంను చూసి చంద్రభగవాన్ని మనసులో తలుచుకొని, చంద్రుడిని తలుచుకొని మనం ఆర్ఘ్యం ఇవ్వవచ్చు. ఆ టైం దాకా ఉండలేము, ఒక్కొక్కసారి లేట్ అవుతుంది కదండి టైము. అలాంటి వాళ్ళు నక్షత్ర దర్శనం కానీ ఆకాశం చూసి చంద్రభగవాన్ని తలుచుకొని కానీ మనం చక్కగా ఆర్ఘ్యం ఇచ్చుకొని మనము పూర్తి ఇవ్వాలి. ఇప్పటితోటి మనకి ఈ సంకటహర చతుర్థి వ్రతం పూర్తి అయిన తర్వాత మనము అప్పుడు స్వామివారి దగ్గరది ప్రసాదం స్వీకరించాలి. ఈరోజు ఇంకా ఎవరినైనా భోజనానికి పిలిచి భోజనం పెడితే చాలా మంచిది. అలా కుదరకపోతే భోజనానికి సరిపడే దక్షిణ ఎవరికన్నా ఇస్తే కూడా చాలా మంచిది. రోజు తప్పకుండా కిందనే పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి. ఇప్పుడు ఇది మొత్తం మనకి వ్రతం పూర్తయినట్లు. ఆ తర్వాత రోజు పొద్దున్నే లెగిసి యథావిధిగా పూజ చేసుకొని దీపం కొండెక్కాక అక్కడ ఉన్నవన్నీ కూడా తీసుకొని సర్దుకోవాలి, పటము అన్నీ తీసి పెట్టుకోవాలి. మంగళ శుక్రవారాలు వచ్చినాయి అనుకోండి, అలాంటప్పుడు కదపకూడదు అనుకుంటాం కాబట్టి ముందు రోజు మనం పూజ అంతా అయిన తర్వాత మనము చక్కగా అంతా అయ్యి కొండెక్కిన తర్వాత కొంచెం కదిపి తర్వాత రోజు తీసుకోవచ్చు అంట. పంతులు గారు చెప్పారు ఈ విషయాన్ని. కొండెక్కిన తర్వాత అన్నీ తీసుకొని మనము పసుపు గణపతిని అయితే గనక మనం పసుపు గణపతి నీటిలో నిమజ్జనం లాగా చేసి పచ్చని చెట్టులో కానీ లేదు అంటే కాలువలో కానీ నిమజ్జనం చేయాలి. పువ్వులు ఇవన్నీ కూడా ఎవరు తొక్కని ప్లేస్లో కానీ లేదంటే కాలువలో కానీ కలపాలి. ముడుపులో ఉన్న ఖర్జూరం అయితే మనము తినవచ్చండి. లేదు అనుకుంటే కనుక మనము డబ్బులు దాచిపెట్టుకునే దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది. పూలము దక్షిణ తీసుకెళ్ళి మనము గుళ్ళో ఉన్న పంతులు గారికి ఇవ్వవచ్చు. లేదు అంటే గనక మనము హుండీలో వేస్తే కూడా ఇంకా మంచిది. ఫ్రెండ్స్, నేను చేసుకునే నాకు తెలిసిన పూజా విధానాన్ని మీతోటి షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. తెలిసింది కదా ఫ్రెండ్స్, ఎటువంటి మొండి కష్టాలనైనా తొలగించే సంకటహర చతుర్థి వ్రతం. మనం ఏ పూజలు వ్రతాలు నోములు చేసినా ముందుగా గణనాథునికి పూజించినాకనే ఏదైనా మొదలు పెడతాము. అటువంటి గణనాథునికి ప్రత్యేకంగా మన కష్టాలను తొలగించే ఈ గొప్ప వ్రతమైన సంకటహర చతుర్థి వ్రతాన్ని మీకు తోచినంత వరకు మీ శక్తి కొలది భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా చేసుకొని ఆ గణనాథుని అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.